తెలంగాణ అంశంపై పార్టీ పరంగా సందిగ్ధత లేని నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రేపటి వ్యూహ బృంద సమావేశంలో తెలంగాణ అంశంపై అధిష్టానం ఓ విస్పష్ట విధానాన్ని ఖరారు చేసి కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. తెలంగాణపై యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ వ్యూహ బృందం భేటీకి రంగం సిద్ధమైంది. సమావేశంలో రాష్ట్ర నేతలు ఇచ్చే మార్గసూచీలు పరిశీలిస్తామన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ జాతి ప్రయోజనాల మేరకే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక నిర్ణయంలో జాప్యం ఉండబోదని పునరుద్ఘాటించారు. అయితే ఒక స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చేందుకు నిరాకరించిన డిగ్గీ నిర్ణయానికి రాజ్యాంగ సవరణలు అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యూపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు విపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు. త్వరలోనే తీపి వార్త వింటారని బోయు విద్యార్థి ఐకాస నేతలతో ప్రస్తావించారుగా అన్న ప్రశ్నకు డిగ్గీ ఆచితూచి సమాధానమిచ్చారు. తాము ఊగిసలాట లేకుండా నిర్ణయం వెలువరిస్తామని మాత్రమే చెప్పామని, ఎటువైపు అనుకూలంగా ఉంటుందనేది చెప్పలేదని వివరణ ఇచ్చారు. మూడో ప్రత్యామ్నాయంగా రాయల తెలంగాణ ప్రతిపాదన వినిపిస్తోందన్న ప్రశ్నకు సూటిగా స్పందించిన డిగ్గీ 2014 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులను మార్గసూచీలను రూపొందించాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. వారిచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, దాన్ని అమలు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఏ నిర్ణయంపైనైనా లాభ నష్టాలుంటాయని, అంతిమంగా తేల్చాల్సింది కేంద్రమేనని వివరించారు. తెలంగాణ విషయంలో పార్టీ నిబద్ధతపై ప్రశ్నించగా 2004 ఎన్నికల హామీ పత్రంలో కేవలం 2వ ఎస్ఆర్సీ వేస్తామని చెప్పామని, అయితే 2009తో ఆ గడువు ముగిసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వివిధ స్థాయిల్లోని నాయకులు వేర్వేరు వాగ్దానాలు చేసినందున వాటన్నింటినీ కేంద్రం సమగ్ర దృష్టితో పరిశీలిస్తోందని తెలిపారు. కోర్ కమిటీలో తీసుకోబోయే నిర్ణయం 2009 డిసెంబర్ నాటి చిదంబరం ప్రకటనకు కొనసాగింపుగా ఉంటుందా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వని డిగ్గీ రాజా దీనిపైన కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. తెలంగాణపై కాంగ్రెస్ మళ్లీ వెనక్కి వెళ్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా నమ్మక ద్రోహం అనే ప్రశ్నే లేదని, నిర్ణయంలో జాప్యం కూడా ఉండబోదని అంటూనే ఇంతకంటే ఇప్పుడేమీ చెప్పలేనని దాటవేశారు. ఇప్పుడు తెలంగాణ ఇస్తే ఆ ఖ్యాతి దక్కుతుందేమోనని కాంగ్రెస్ మదన పడుతుందా అని ప్రశ్నించగా ఖ్యాతి, ప్రఖ్యాతి అనే అంశాలపై కాంగ్రెస్ పనిచేయదని, జాతి, రాష్ట్ర ప్రజా ప్రయోజనాల మేరకే నిర్ణయాలుంటాయని బదులిచ్చారు. చివరిగా వైకాపాతో ముందస్తు పొత్తులుంటాయా అని అడిగితే అది ప్రజలిచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుందని, ఆ విషయాలన్నీ ఏకే ఆంటోనీ కమిటీ చూసుకుంటుందని వివరించారు.